హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మిరియాల రసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసి 10 నుండి 15 నిమిషాల వరకు నానబెట్టాలి. మిరియాల రసం కోసం మసాలా చేద్దామండి. జార్లో 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి మిక్సీ పట్టాలండి. అందులో 10 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి. నానబెట్టిన చింతపండు రసంలో 2 టమాటా వేసి బాగా ఈ విధంగా కలపాలండి. ఇందులో 2 నుండి 3 గ్లాసుల నీళ్లు పోయాలండి. రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ రసం పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలండి. ప్యాన్లో 1 గరిటె నూనె వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేయాలి. ముందుగా తయారు చేసిన మసాలా వేసి బాగా ఫ్రై చేయాలండి. అందులో చింతపండు, టమాటో రసం పోసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు మూత పెట్టాలండి. ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, వేడి వేడి మిరియాల రసం రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.